తిరుపతి జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో రాష్ట్ర ఆహార భద్రతా కమిటీ సభ్యుడు లక్ష్మీరెడ్డి పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఎంతమంది భోజనం చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాంబార్ తక్కువ వేసారు అంత పెద్ద అక్కడ ఆ సాంబార్ బాగుంది. ముందు చేశారా ఏం చేశారా చూసాను. మీరు పేరు చూడండి ఏం తేడా గుడ్ ఏ తక్కువ ఏజెన్సీ ఎవరు సార్ గుడ్లో? వీళ్ళకి చెప్పాలి. ఎవరు ఏజెన్సీ? గరుడా ప్రాజెక్ట్ చిత్తూరు. నీట్గా చెప్పాలి. గరుడా ప్రాజెక్ట్ చిత్తూరు. గరుడా పార్టీ గరుడా ప్రాజెక్ట్ ఇవన్నీ పక్కన పెట్టాయా బాబు? ఇవన్నీ ఒకదాని మీద పెట్టేసి అన్నీ పెట్టేసి జాగ్రత్త. టీచర్ల గురించి దానికి సైంటిఫిక్గా కనుక్కోలేదు కదా. ఇది ఓపెన్ చేయ బాబు, కింద పెట్టండి. ముందు బాబు అన్నీ బయట ఉన్నాయి. కింద ఇంకా మిక్సింగ్ వైటే మొత్తం బయట పెట్టాడు. తీసుకుంటే అవి ఉన్నాయి. ఇంకా టోటల్ బయట అండి. ఏది పట్టుకుని బయట మేరే దీవా గారు సార్. పని చేస్తుందా? చెప్తున్నారా? ఎన్నికేం చేశారు? మీరు ఇద్దరు ఎడ్ చేస్తారు చేయమ్మా. మీరు లేకుంటే చక్కగా ఉండేది. లేదమ్మా, పోపు తక్కువ పడింది. ఆయన లేదు, నీకు రుచి రాలేదు. ప్లస్ అనవసరంగా ఇంత వండిన 2 రోజులు సరిపోయి 600 మందికి చాలా ఎక్సెస్. నీళ్ళు పోసింది అంటే పప్పు పెట్టుండాలా, నీళ్ళు పిల్లి ఉంటుందా? సాంబార్ లాగా చేసినాము. ఇదే నీళ్ళు తగ్గించేంటే పప్పు ఎంత టేస్ట్ వచ్చేదో. మరి నీళ్ళు వేస్తే ఒప్పుకుంటారా? స్పూన్ లేవు, చిత్తాయి లేవా? ఇంతేనా? నువ్వేనా? ఆమె 40 రూపాయలు 50 రూపాయలు పెడితే కూడా ఈ రైస్ ఇవ్వడం లేదు. ఇప్పుడు రేటు 80 రూపాయలు ఉన్నాయి సూపర్ మార్కెట్లో. బయట 60, 50, 60 ఉన్నాయి. ఇది ఎక్కువ రోజులు ఉండదు. అది తొందరగా వాడుతున్నారు లేదు. ఇప్పుడు
వచ్చేసింది. ఆ. తప్పకుండా గంటగా చేసామండి అంగన్వాడీ సెంటర్కి. అక్కడ పోతే టీచర్ లేరు, రికార్డు లేదు, 4 పిల్లలు ఉన్నారు, ఒక ఆయా ఉంది, ఏం లేదు. కూర్చోబెట్టి ఆ టీచరు అంతే గైడ్ మేము వస్తున్నామని చేసి రికార్డు ఇచ్చుకొని వెళ్ళిపోయింది అంతే. ఏమంటే చావులో ఉన్నాం, ఏదో వాళ్ళు చెప్పాల్సింది ఇంకా మనిషి తప్పించుకునే చెప్తారు కదా రకరకాల. పాలయ పొలంలో ఎగ్స్ చిన్న సైజు ఉన్నాయి ఆ. సార్. వైట్ ఎగ్స్ బాగున్నాయి కనిపిస్తారు. ఈడ కూడా సేమ్ తల తాళాయిపాలెంలో ఎగ్స్ కూడా 1300 గ్రాములు వచ్చినాయి. 1500 గ్రాములు కంపల్సరీ ఉండాలి ట్రై. మేము లీగల్ మెట్రాలజీలో చెక్ చేశారు కదా, అది లేవు అక్కడ. ఆ అంగన్వాడీ సెంటర్లు తక్కువ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం స్కూల్లో కూడా తక్కువ ఉన్నాయి. ఈరోజు మేము 840 చెప్పాను కదా, 840 ఎగ్స్ వైట్. గురుకుల పాఠశాలలో టేస్ట్ చాలా బాగుంటాయి తెలుసా నీకు. భవిష్యత్తులో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ కానీ ఇంకా వైండప్ అయిపోతున్నాయి. ఎందుకంటే స్ట్రెంగ్త్ లేరు వాళ్ళ దగ్గర. 30 మెంబర్స్ 40 మెంబర్స్ వస్తున్నాయి కదా. ఇన్నాళ్ళు పెండింగ్ ఉన్నాయి 2 ఏంది ఆటోమేటిక్ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది కదా. బిల్స్ వచ్చినా రైస్ ఎట్టుంది, మన ఇంట్లో తింటున్నాం ఎట్లా రైస్, ఎంత మంచి రైస్. మీరు కొద్దిగా మన పిల్లలనే ఫీలింగ్ రావాలి మీ మనసులో. పెద్ద అన్నం మన పిల్లలకి పెడుతున్నామనే ఫీలింగ్ వస్తే అప్పుడు క్వాలిటీ బాగా చేస్తారు. పప్పు బాగా చేశారు, దాన్ని ఆ నీళ్ళు పోయిపోతే చాలా టేస్ట్ వచ్చేది. 1 కిలో ఆయిల్ కానీ కిలో వేసింటే పోపు మంచిగా ఉండేది. అది వాటర్ అనవసరంగా ఆ క్వాంటిటీ పప్పు అయిపోతుంది. మీరు చెప్పండి, అయిపోతుంది. ఏ లెక్కన అయిపోతుంది. ఎంత